నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు ఇంకా 2 నెలల సమయం కూడా లేదు లోక్సభ ఎన్నికలకి. ప్రస్తుతం అన్ని సర్వేలు కూడా కేంద్రంలో అయితే ఎన్డీఏ వస్తుంది, అదే బీజేపీ కూడా సింగిల్గానే వస్తుంది అధికారంలోకి. అట్లాగే ఎన్డీఏతో కలిపి 360 నుంచి 370 స్థానాలు, మూడ్ ఆఫ్ ది నేషన్, టైమ్స్ నౌ, అట్లాగే ఎవరి సర్వేలు తీసుకున్నా కూడా నెంబర్లు మారుతుంది. కానీ కేంద్రంలో మళ్ళీ ఖచ్చితంగానే ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి చాలా సర్వేలు వచ్చినాయి తెలంగాణ లోక్సభకి సంబంధించి. అందులో యావరేజ్గా చూసుకుంటే బీజేపీకి 5 నుంచి 7 స్థానాల మధ్యలో ఇస్తున్నారు. 5 స్థానాలు కట్ ఆఫ్ కింద చూసుకుంటే 5 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది అన్నది యావరేజ్గా ఎక్కువ సర్వేలు బట్టి చూసుకుంటే. అయితే ఢిల్లీ కేంద్ర నాయకత్వం కానీ అట్లాగే తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రస్తుతం ఏం చేస్తుంది, పరిస్థితి ఎలా ఉంది? కొన్ని రోజుల కిందటే ఆర్ఎస్ఎస్ అలాగే విద్యార్థి సంఘానికి సంబంధించిన ఏబీవీపీ వీళ్ళందరూ కూడా తరుణ్ చుగ్, సునీల్ బన్సాలు, ఈటల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది బీజేపీ మీద. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చక్కని వాతావరణం ఉండే ఆ ఎన్నికల ముందు వరకు, కానీ ఆధిపత్య పోరు వల్లనే మొత్తం వాతావరణాన్ని చెడగొట్టినట్టుగా సీట్ల సంఖ్య కూడా తగ్గటానికి కారణం. అలాగే ఎన్నికలకు ముందు అభ్యర్థుల్ని ప్రకటించడం, సమయం తక్కువ ఉండటం వాళ్ళందరూ ప్రచారానికి, ఇవన్నీ మెయిన్ రీజన్స్. ఇవే కారణాలు బీజేపీ వెనకబడడానికి. ఎక్కడైనా అంతర్గత పోరు, ఆధిపత్య పోరు తగ్గించుకోవాలి, ఖచ్చితంగా 10 స్థానాలు గెలవాల్సిందే అని చెప్పి ఆ మీటింగ్లో ఆర్ఎస్ఎస్ కానీ అట్లా విద్యార్థి సంఘానికి సంబంధించిన ఏబీవీపీ నాయకులు వీళ్ళందరూ కూడా బీజేపీ నాయకత్వం మీద అలాగే నాయకుల మీద, తెలంగాణకు సంబంధించిన నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ సర్వేలు 5, 4, 7 కాకుండా డబల్ డిజిట్ 10 గెలవాల్సిందే. 10 ఎలా గెలుస్తారో అనేది మీరు రూట్ మ్యాప్ చేసుకోండి, కానీ ఖచ్చితంగా తెలంగాణ నుంచి 10 పార్లమెంటు స్థానాలు గెలవాల్సిందే అని చెప్పి ఒక హుకుం కింద జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి గడప గడపకు వెళ్ళాలి బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ మొత్తం తిరగాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి. అట్లాగే మోడీ చేసిన పనులు అలాగే సంక్షేమ పథకాలు, స్కీమ్స్ ఇవన్నీ కూడా అందరికీ తెలియజెప్పాలి. అంతేకాకుండా 2019లోనే 4 అసెంబ్లీ స్థానాలు గెలిచారు, ఈసారి 10 ఎందుకు గెలవరు? అయోధ్య రామ్ మందిర్ విషయాన్ని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. ఇవన్నీ అంటూ కూడా ఆ సమావేశంలో కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 10 లోకసభ సభ్యులు అందరినీ కూడా, అభ్యర్థులందరినీ కూడా ఒకటేసారి ప్రకటించాలి అనే కోరిక కూడా ఇక్కడ తెలంగాణ లోక్సభ బీజేపీకి సంబంధించిన నాయకత్వం కూడా కోరుకుంటోంది. ఇంకా ఢిల్లీ నాయకులు అయితే చలనం రాలేదు తెలంగాణకు సంబంధించి. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు ఎవరు కూడా అమిత్ షా, మోడీ వాళ్ళు చెప్పే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూడకుండా ఎవరి క్యాంపెయిన్ వాళ్ళు మొదలుపెట్టేశారు. ఇప్పటికే చేవెళ్ళకి సంబంధించి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన గ్రామ పర్యటనలు చేస్తున్నారు. ఆయన రోజు కూడా పల్లెల్లో నిద్ర కూడా చేయడం మొదలుపెట్టారు. అట్లాగే సికింద్రాబాద్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి ఆయన వాటర్ ట్యాంకులు ప్రారంభోత్సవం అంటూ అట్లాగే కొన్ని చోట్ల పాదయాత్ర చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా పర్యవేక్షిస్తూ ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి. ఇంకో పక్క ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్, ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే కాబట్టి ఆయన కూడా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ మనం బండి సంజయ్ గురించి మాట్లాడుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ అభ్యర్థిత్వాన్ని మార్చడం, ప్రెసిడెంట్గా మార్చడం తెలంగాణ బీజేపీకి చాలా నష్టం చేకూర్చిందనే వాదంతో అయితే ఇప్పటికీ కూడా ఢిల్లీ కేంద్ర నాయకత్వం ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కరీంనగర్లో కూడా మన అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ కాంగ్రెస్ కైవసం చేసుకుంది కాబట్టి కరీంనగర్ బండి సంజయ్కి రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో ఏమన్నా టఫ్ ఫైట్ ఉంటుందా అనేది కూడా ఢిల్లీ నాయకత్వం ఆలోచిస్తోంది. అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. బండి సంజయ్ అయితే ఇవన్నీ ఆలోచించకుండా ఆయన ప్రయత్నాలు ఆయన మొదలుపెట్టారు. ఆయన ఇప్పటికే ప్రజాహిత యాత్ర అంటూ కూడా పాదయాత్రలు మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆయన ఓన్లీ కరీంనగర్కి సంబంధించిన లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తాన్ని కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపలే కూడా ఒకసారి పాదయాత్ర చేయాలనే ఆలోచనతోనే ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన ప్రచార స్థాయిలో ఆయన వెళ్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ అయితే ముఖ్యంగా గెలిచే స్థానాల్లో పెట్టుకున్న వాటిల్లో సికింద్రాబాదు, చేవెళ్ళ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఒకటి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంది. అట్లాగే మల్కాజ్గిరి తీసుకుంది. మొత్తం 7 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తాం. 8వ స్థానం కరీంనగర్ అయితే హోరాహోరీ ఉంటుంది అంటున్నారు. సో అది ఒకటి మనం చూడాలి. 8 స్థానాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని. అట్లాగే వరంగల్ ఒకటి,
నాగర్ కర్నూలు ఒకటి కూడా టఫ్ ఫైట్ పెట్టుకోవాలి, రేసులోనే పెట్టండి, ఈ 10 స్థానాల మీదుగా పూర్తిగా ఫోకస్ పెట్టండి అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకా నల్గొండ లాంటి చోట అయితే ఒక యాదవ్ కమ్యూనిటీకి సీట్ ఇవ్వాలన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీ నాయకత్వం. ఇప్పటికైతే ప్రస్తుతానికి నిజామాబాదు, సికింద్రాబాద్, కరీంనగర్ తప్ప ఎక్కడా కూడా అభ్యర్థులను అయితే బీజేపీ హైకమాండ్ ఫైనలైజ్ చేయలేదు. మిగతా పేర్లంతా కూడా పేలర్ కింద, ఎందుకంటే ఒక జహీరాబాద్ కూడా ఖచ్చితంగా గెలిచే స్థానంలోనే ఉంచుకుంటుంది బీజేపీ. జహీరాబాద్ నుంచి, మల్కాజ్గిరి నుంచి ఎక్కువ ఆశావాహులు పోటీ పడుతున్నారు, పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీళ్ళ ఎవ్వరి పేర్లు కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతానికైతే నిజామాబాదు, కరీంనగర్, అట్లాగే సికింద్రాబాద్ తప్ప ఈవెన్ ఆదిలాబాద్లో కూడా క్యాండిడేట్ని మార్చే ఆలోచనలో ఉంది బీజేపీ నాయకత్వం. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే ఎట్టి పరిస్థితుల్లో 10 స్థానాల్లో గెలవాలి, మిగతా 7 స్థానాల్లో కనీసం 2వ స్థానంకైనా కూడా ఓట్ షేర్ పెంచుకోవాలి, 2వ స్థానంలో బీజేపీ ఉండాలనేది కొన్ని రోజుల కింద జరిగిన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వింగ్ వీళ్ళే కాకుండా ఢిల్లీ నాయకత్వం కూడా ఖచ్చితంగా ఒక హెచ్చరిక కింద చెప్పచ్చు మనం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు కాబట్టి అక్కడ ఏం తప్పిదం జరిగింది అవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సరిదిద్దుకోవాలని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వెనకబడిందని, కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కానీ మాజీ ఎంపీలు కానీ బీజేపీ వైపు చూస్తున్నారని, వాళ్ళకు కూడా 2-3 స్థానాలు వదిలిపెడుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూడాలి, ఈ 10 స్థానాల్లో 10 స్థానాల టార్గెట్ అయితే క్లియర్ కనబడుతుంది. ఎన్ని స్థానాలు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం మనం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. థ్యాంక్ యూ.